హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అరవింద గురువింద. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. భూస్వామి రంగనాథానికి వ్యవసాయంతో పాటు పట్నంలో కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి. పనివాళ్ళని ఇంట్లో మనుషుల్లాగా చూస్తాడని, మంచి జీతం ఇస్తాడని అంతా ఆయన గురించి చెప్పుకుంటారు. ఆయన వద్ద పనిలో చేరటానికి ఉత్సాహపడుతూ ఉంటారు. ఇప్పుడు రంగనాథం వద్ద పనిచేసే పుల్లయ్య అనేవాడు దూరదేశంలో ఉన్న తమ్ముడికి సాయంగా వెళ్ళవలసి వచ్చింది. పుల్లయ్య తర్వాత అంత నమ్మకస్తుడైన చంద్రన్నకు అతడి స్థానం ఇవ్వాలని రంగనాథానికి ఉన్నది. కానీ నా తమ్ముడు శివుడికి చెబితే అంతకంటే మంచి పనివాణ్ణి చూసి పెడతాడు. మీరు ఈ విషయంలో తొందరపడకండి అని భార్య వారించింది. కబురందుకొని వచ్చిన రంగనాథం బావో మరిది శివుడు, నాకు తెలిసిన హరి నీ పుల్లయ్య కంటే కూడా మంచివాడు, సమర్థుడు అన్నాడు రంగనాథంతో. రంగనాథం వెంటనే, అంత తొందరగా ఏ నిర్ణయానికి రాకూడదు. నేను పనివాళ్ళని వాళ్లకు తెలియకుండా రకరకాలుగా పరీక్షిస్తూ ఉంటాను. కొందరు కొన్నింటిలో నెగ్గినా అన్నింటిలో నెగ్గాడనే పుల్లయ్య అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అంటూ ఆ విశేషాలు చెప్పాడు. పుల్లయ్య పట్నంలో రంగనాథం బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. పుల్లయ్య వ్యాపార దక్షత వలన ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చాలామంది వ్యాపారులు పుల్లయ్యకు ఎక్కువ జీతం ఇస్తామని ఆశ చూపించారు. కానీ పుల్లయ్య రంగనాథాన్ని విడిచి రానన్నాడని ఆ నోట ఈ నోట విన్న రంగనాథము నిజానిజాలు తెలుసుకునేందుకు విశ్వాసపాత్రుడైన బాపన్న అనే ఆసామిని నియమించాడు. బాపన్న పుల్లయ్యను కలుసుకొని, నీకు రంగనాథము నెలకు 1000 రూపాయలు ఇస్తున్నాడు. నేను 2000 ఇస్తాను. నేను పెట్టబోయే బట్టల దుకాణంలో పనిచేస్తావా అని అడిగాడు. పుల్లయ్య తల అడ్డంగా ఊపి, అయ్యా, ఇప్పటికే నెలకు 3000 ఇస్తామన్న వారు కూడా ఉన్నారు. నేను ఒప్పుకోలేదు అన్నాడు. బాపన్న అతడి వంక జాలిగా చూసి, తనకు మాలిన ధర్మం కూడదు. నేను నీకు 4000 ఇస్తాను. ఆ రంగనాథంతో ఉంటే ఆయనకు లాభమే తప్ప ఎన్నాళ్ళైనా సరే నీ బ్రతుకు ఎక్కడ వేసావే గొంగళి అన్నట్లుగా ఉంటుంది అని హితవు చెప్పాడు. పుల్లయ్య నవ్వి, అయ్యా, ముందు చూపున్న పనివాడికి జీతం కంటే యజమానే ప్రధానం. ఆయన వ్యాపారం దెబ్బతీయటానికే కొందరు నాకు ఎక్కువ జీతం ఇస్తామంటున్నారు. అది జరిగాక నన్ను నా దారి చూసుకోమంటారు. రంగనాథం గారు నా అవసరాన్ని కనిపెట్టి నన్ను ఆదుకోగలరని నా నమ్మకము అన్నాడు. బాపన్న ఈ విషయము అప్పటికప్పుడే రంగనాథానికి చేరవేశాడు. ఆయన ఎంతో సంతోషించాడు. ఇది జరిగిన మర్నాడే పుల్లయ్య చెల్లెలికి మంచి చోట పెళ్లి కుదిరింది. పెళ్లికి 3 నెలలు గడువున్నా వియ్యాలవారు వెంటనే 1000 రూపాయలు కావాలన్నారు. డబ్బు దగ్గర లేక పుల్లయ్య రంగనాథాన్ని డబ్బడిగాడు. రంగనాథానికి పుల్లయ్యను మళ్ళీ పరీక్షించాలనిపించింది. ఆయన బాధగా ముఖం పెట్టి, నెల రోజుల దాకా ఎవరికీ అప్పివ్వరాదని నియమం పెట్టుకున్నాను. ఈ మొత్తం నీ అవసరానికి సరిపడకపోవచ్చు అంటూ అతనికి 2000 రూపాయలిచ్చి, ఈ డబ్బుని ఒక రహస్య కార్యం కోసం ఉంచాను. దీన్ని 2 నెలల పాటు నీ ఇంట్లో జాగ్రత్తగా దాచాలి. పొరపాటునైనా ఇందులో ఒక్క పైసా కూడా వాడకూడదు సుమా అని హెచ్చరించాడు. పుల్లయ్య మారు మాట్లాడకుండా ఆ డబ్బు తీసుకొని వెళుతూ ఉండగా బాపన్న అతన్ని దారిలో కలిసి, నీకు డబ్బు అవసరమని విన్నాను. రంగనాథము మొండి చేయి చూపించాడటగా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నా పనిలో చేరు అన్నాడు. పుల్లయ్య అదోలా ఆయన వంక చూసి, నేనప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పను. అవసరానికి ఆదుకున్నా ఆదుకోకపోయినా నాకు రంగనాథం గారే మంచి యజమాని అన్నాడు. ఇదంతా రంగనాథం చెప్పగా విన్న శివుడు, వ్యాపారంలో ఎంతో దక్షత ఉన్నవాడంటున్నావు కదా, పుల్లయ్య నువ్వు పెట్టే పరీక్షలు అర్థం చేసుకోలేడా? నీ వల్ల అతడికి మంచి ప్రతిఫలం ముట్టే ఉంటుందని నా నమ్మకము అన్నాడు. ఆ మాటకి రంగనాథం నవ్వి, సరే, ఇంతకీ నువ్వు పుల్లయ్య స్థానంలో పనిచేయటానికి ఎన్నిక చేసిన వాడికి ఏం పరీక్షలు పెట్టావు అని అడిగాడు. శివుడు వెంటనే, వేరే పరీక్షలు అవసరం లేదు. నా భార్యకు అందరి ఇళ్లకు వెళ్ళి ఆరాలు తీసే అలవాటుంది. ఏ ఇంట్లో అడిగినా భర్త చాలా కోపిష్టి అని, తాము సర్దుకుపోతున్నామని చెబుతారట ఆడవాళ్ళు. హరి భార్య అరవింద మాత్రము మా ఆయన అందరిలాంటివాడు కాదని హరిని అదే పనిగా పొగిడేసిందట.
హరి మంచివాడు అనటానికి అదే తిరుగులేని సాక్ష్యము అన్నాడు. రంగనాథానికి ఈ సమాధానము సబబుగా తోచలేదు. కానీ ఆయన భార్య కూడా తమ్ముణ్ణే సమర్థించి, వాడి మాట మీద నమ్మకం లేకుంటే చేతనైతే మీరు ఇంతకంటే మంచి పరీక్ష పెట్టండి అన్నది. ఈ విషయమై పుల్లయ్యనే సలహా అడిగాడు రంగనాథం. అతడు కాసేపు ఆలోచించి, హరి లేని సమయంలో మనం వాళ్ళ ఇంటికి వెళదాం. హరిని గురించి అతడి భార్య అరవింద ద్వారా తగిన సమాచారం సంపాదించవచ్చు అని అడిగాడు. ఆ ప్రకారము వాళ్ళిద్దరూ హరి ఇంటికి వెళ్ళారు. పుల్లయ్య అరవిందతో, నేను ఈ రంగనాథం గారి బట్టల దుకాణంలో చాలా కాలంగా పనిచేస్తున్నాను. నా తమ్ముడికి సాయం చేయవలసిన కారణంగా ఉద్యోగం మానుకోవలసి వచ్చింది. రంగనాథం గారు నా స్థానంలో మీ దగ్గర బంధువు చంద్రన్నను నియమించాలనుకుంటున్నారు. అతని గురించి నీకు తెలిసింది చెబితే వినాలని వచ్చాము అన్నాడు. అరవింద గొంతు సవరించుకొని, ఆ చంద్రన్న గురించి ఏం చెప్పేది? ఉత్త తాగుబోతు, లంచగొండి, అబద్ధాల కోరు. ఈ మధ్య అతడు మా ఆయనతో మాట్లాడటం మానేశాడు అన్నది తడుముకోకుండా. చాలా సంతోషమమ్మా, మాకు ఎంతో ఉపయోగపడే సమాచారం ఇచ్చావు అన్నాడు పుల్లయ్య. తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో పుల్లయ్య రంగనాథంతో, గురివిందకు నలుపు తెలియదని సామెత. నా అభిప్రాయంలో అరవింద భర్త తాగుబోతూ, లంచగొండి. చంద్రన్న గురించి మనకు తెలుసు కాబట్టి అరవింద చెప్పింది నిజం కాదని తెలుసుకున్నాం. నిజానికి అరవిందకు చంద్రన్నకు ఏ బంధుత్వము లేదు. తన భర్త హరికి మీరు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్న విషయము ఆమెకు తెలిసి ఉంటుంది. అందుకే లేనిపోనివి చెప్పి ఆమె తన భర్తకు పోటీ లేకుండా చేయాలనుకుంటున్నది అని చెప్పాడు. అది సహజమే, కానీ ఆమె చెప్పిన అవలక్షణాలు హరికి ఉన్నాయని ఎలా చెప్పగలవు అని అడిగాడు రంగనాథం. అయ్యా, పాండు తనయుడు ధర్మరాజును తనకు తెలిసిన వారిలో మంచివారెవరో చెడ్డవారెవరో చెప్పమంటే ఆయనకు అందరిలోనూ మంచే తప్ప చెడు కనబడలేదు. అదే దుర్యోధనుడు అడిగితే ఆయనకి ఎవరిలోనూ చెడు తప్ప మంచి కనపడలేదట. ఈ కథను తమరు వినే ఉంటారు అన్నాడు పుల్లయ్య. రంగనాథము చప్పున పుల్లయ్య చేతులు పట్టుకొని, నీ విషయంలో నాకు ఒక అనుమానం ఉంది. ఇంత తెలివైన వాడివి నువ్వే స్వయంగా వ్యాపారం చేయక నా దగ్గర ఎందుకు పనికి కుదిరావు అని అడిగాడు. దానికి పుల్లయ్య వెంటనే, అయ్యా, భూసారం ఒకటే అయినా పళ్ళ చెట్లు పళ్ళు కాస్తే పూల చెట్లు పూలు పూస్తాయి. అలాగే తెలివి ఒక్కటే అయినా మనుషులందరూ ఒకటి కాదు. మీ తెలివి వ్యాపారానికి పనికి వస్తుంది. నా తెలివి సరైన యజమానిని ఎన్నుకునేందుకు పనికి వస్తుంది అన్నాడు. రంగనాథము పుల్లయ్య వివేకాన్ని మెచ్చుకొని వారం తిరగకుండానే చంద్రన్నకు పట్నంలోని తన బట్టల దుకాణము అజమాయిషిని అప్పగించాడు. మరొక కథ పేరు ఓర్చలేనివాడు. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు గుత్తిల్లుడు అనే వైణికుడిగా జన్మించాడు. పసిప్రాయం నుంచే వీణా వాయిద్యం పట్ల అమిత ఆసక్తిని కనబరుస్తూ వీణ వాయించటంలో అపూర్వ ప్రజ్ఞా పాఠవాలని కనబరచసాగాడు. 16 సంవత్సరాల వయసుకే గుత్తిల్లుడితో సమానంగా వీణ వాయించేవాడు జంబూద్వీపంలో లేడన్న ఖ్యాతి దశ దిశలా వ్యాపించింది. అందుచేత కాశీరాజు చాలా సంతోషించి అతన్ని తన ఆస్థాన వైణిక విద్వాంసుడిగా పెట్టుకున్నాడు. ఇది జరిగిన అనేక సంవత్సరాలకి కాశీ నుంచి కొందరు వర్తకులు బయలుదేరి వ్యాపారం నిమిత్తము ఉజ్జయిని నగరం వెళ్లారు. గుత్తులిడి ధర్మమా అంటూ కాశీరాజ్యంలో ఆబాల గోపాలానికి వీణావాద్యం మీద అత్యంత ప్రీతి ఏర్పడింది. అందుచేత ఈ కాశీ వర్తకులకు వీణావాద్యం మీద మనసు పోయింది. వారు అక్కడి వర్తకులతో, మాకు వీణావాద్యం వినాలని ఉన్నది. ఈ ఉజ్జయినిలో ఉండే వైణికులలోకెల్లా చాలా గొప్పవాణ్ణి పిలిపించి వాద్యగోష్ఠి ఏర్పాటు చేయండి. ఎంత ఖర్చైనా సరే మేము భరిస్తాము అన్నారు. ఉజ్జయినిలో గొప్ప వైణికుడు మూసిలుడు అనేవాడు. అందుచేత కాశీ వర్తకుల వినోదం కొరకు అతని పాట కచేరీ ఏర్పాటు చేశారు. మూసిలుడు వీణతో సహా వర్తకుల బసకు వచ్చాడు. వీణ తీగలు శృతి చేసి వాయించసాగాడు. ఎంతసేపు వాయించినా కాశీ వర్తకుల ముఖాలలో ఆనందం ఏమీ కనపడలేదు. ఇలా కాదని మధ్యమం శృతి చేసి కొన్ని పాటలు వాయించాడు.
అప్పటికీ వర్తకులలో చైతన్యం కనిపించలేదు. చివరికి మూసిలుడు, అయ్యా, నేనింతసేపుగా వీణ వాయిస్తున్నాను కానీ తమకు కొంచెమైనా ఆనందం కలిగినట్లు కనపడలేదు. నా వీణా వాయిద్యము తమకు నచ్చలేదా అని అడిగాడు. కాశీ వర్తకులు తెల్లబోయి ఒకరినొకరు చూసుకున్నారు. వారిలో ఒకడు, నువ్విందాక నుంచి వీణ వాయిస్తున్నావా? శృతులు సరిచూసుకుంటున్నావు అనుకుంటున్నాము అన్నాడు ఆశ్చర్యంతో. వీణ చెడిపోయింది కాబోలు, సరిగ్గా పలకక నిన్ను తిప్పలు పెడుతున్నదనుకుంటున్నాము. క్షమించాలి, అంతకన్నా మరేం లేదు అన్నాడు ఇంకొకడు. మూసిలుడు ముఖం ముడుచుకొని, అయితే మీరు ఇంతకు పూర్వము నాకన్నా చాలా గొప్ప వైణికుడి వాద్యం విని ఉంటారు. అందుచేతనే నా వాద్యము మీకు ఏమాత్రమూ నచ్చలేదు. ఆ వాద్యగాడెవరో సెలవివ్వండి అన్నాడు. అయితే నువ్వు మా కాశీనగర ఆస్థాన వైణికుడైన గుత్తులీడి వాద్యం గురించి విననేలేదా అని వర్తకులు అడిగారు. ఆయన గొప్ప వాద్యగాడా అని అడిగాడు మూసిలుడు. ఆయన వీణావాద్యంతో పోలిస్తే నీది వాద్యమే కాదు అన్నారు వర్తకులు. అయితే ఆయనతో సమంగా వాయించాననిపించుకునేదాకా నేను విశ్రాంతి పుచ్చుకోను. నాకు మీరేమీ డబ్బివ్వనవసరం లేదు అంటూ మూసిలుడు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. అతడు ఆ రోజే ప్రయాణమై కాశీనగరం చేరి బోధిసత్వుడి ఇంటికి వెళ్ళాడు. బోధిసత్వుడు మూసిలుడును చూసి, ఎవరు నాయనా అని అడిగాడు. అయ్యా, మాది ఉజ్జయిని. నన్ను మూసిలుడు అంటారు. తమ వద్ద వీణ నేర్చుకోవాలని వచ్చాను. తమ అనుగ్రహం ఉంటే అచిరకాలంలోనే తమతో సమానుణ్ణి అనిపించుకోవాలని నా ఉద్దేశము అన్నాడు మూసిలుడు వినయంగా. బోధిసత్వుడు అతనికి వీణా వాయిద్యం నేర్పించడానికి అంగీకరించాడు. మూసిలుడు రోజు ఇంటి వద్ద వీణను అభ్యసిస్తూ రాజసభకు బోధిసత్వుడి వెంట వెళుతూ ఉండేవాడు. అనేక సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు బోధిసత్వుడు తన శిష్యుడితో, నీ విద్య పూర్తయిపోయింది. నాకు తెలిసిందంతా నీకు నేర్పేశాను. ఇక నువ్వు మీ దేశం వెళ్ళిపోవచ్చును అన్నాడు. కానీ మూసిలుడికి ఉజ్జయినికి తిరిగి వెళ్ళిపోవాలని లేదు. అక్కడ తన విద్య రాణించదు. తనకు వీణ వాయించటం ఏమీ రానప్పుడే ఉజ్జయిని వారు తనకు బ్రహ్మరథం పట్టారు. ఎలాగైనా కాశీ ఆస్థాన విద్వాంసుడైతేనే కీర్తి ప్రతిష్ట. ఇప్పుడు తనకు బోధిసత్వుడితో సరిసమానమైన విద్వత్తున్నది. బోధిసత్వుడు వృద్ధుడైపోతున్నాడు కూడాను. అందుచేత ఎలాగైనా కాశీరాజు ఆస్థానంలోనే ఉద్యోగం సంపాదించాలి. ఇలా ఆలోచించి మూసిలుడు బోధిసత్వుడితో, నాకు ఉజ్జయిని వెళ్ళాలని లేదు. మీ పాండిత్యమంతా నాకు కూడా వచ్చిందంటున్నారు కనుక మీతో పాటు నాకు కూడా ఆస్థానంలో ఉద్యోగం అయ్యేలాగా చూడండి అన్నాడు. మరునాడు బోధిసత్వుడు ఈ విషయం రాజుతో చెప్పాడు. అతను నీ వద్ద చాలా కాలంగా శిష్యుడిగా ఉన్నాడు కనుక ఆస్థాన విద్వాంసుడిగా వేసుకుందాం. నీకిచ్చే జీతంలో సగమిస్తాను. అతనికి సమ్మతమైతేనే పదవిని స్వీకరించవచ్చు అన్నాడు రాజు. బోధిసత్వుడు ఈ మాట చెప్పగానే మూసిలుడు సంతోషించడానికి బదులు లోపల కుళ్ళుకున్నాడు. ఆగ్రహం కూడా చెందాడు. అయినా తన తక్కువేమిటి, బోధిసత్వుడు ఎక్కువేమిటి? ఆయనకు తెలిసిందంతా తనకు నేర్పానన్నాడు కదా, మరి ఆయన జీతంలో తనకు సగం ఇవ్వటం ఏంటి? మూసిలుడు రాజు వద్దకు వెళ్ళి, మహాప్రభు, నన్ను సగం జీతం మీద ఆస్థాన విద్వాంసుడిగా నియమిస్తామన్నారుట. నా తక్కువేమిటి? మా గురువుగారికి ఎంత వచ్చునో నాకు అంత వచ్చును. కావలిస్తే మా గురువుగారిని అడగండి. ఆయనకిచ్చినంత జీతము తమరు నాకు కూడా దయచేయించాలి అన్నాడు. రాజుకి కోపం వచ్చింది. కొంతసేపు మౌనంగా ఊరుకొని, నువ్వు గుత్తులుడి శిష్యుడువని నేనెరుగుదును కానీ ఆయనతో సమానమైన వైణికుడువని నేనెరగను. ప్రత్యక్షంగా చూస్తే తప్ప నమ్మను కూడాను అన్నాడు ఆయన. కావలిస్తే తమరు నన్ను పరీక్ష చేసి చూడండి అన్నాడు మూసిలుడు ఎంతో ధీమాతో. సరే, మీ ఇద్దరికీ వాద్య పోటీ ఏర్పాటు చేస్తాను. నీ వాద్యము మీ గురువు వాద్యంతో సమంగా ఉంటే నీకు కూడా ఆయనతో సమంగా జీతం ఇస్తాను. లేని పక్షంలో నిన్ను ఆస్థానంలోకి రానిచ్చేదే లేదు. సమ్మతమేనా అని అడిగాడు రాజు. మూసిలుడు అంగీకరించాడు. గురు శిష్యులిద్దరికీ పోటీ ఏర్పాటైంది. ఇద్దరూ కొంతసేపు నెమ్మదిగా వీణ వాయించారు. ఆ తర్వాత ఒకరిని మించి ఒకరు వాయించడానికి ప్రయత్నిస్తున్నారు.
మధ్యలో బోధిసత్వుడి వీణాతంత్రి ఒకటి ఉన్నట్టుండి తెగింది. కానీ ఆయన జరిగిన దానిని ఏమాత్రమూ పట్టించుకోకుండా మిగిలిన తీగల మీదనే వాయిస్తున్నాడు. ఇది చూసి మూసిలుడు తన వీణతంత్రి ఒకటి బుద్ధిపూర్వకంగా తెంపేశాడు. మరి కాసేపటికి బోధిసత్వుడి వీణాతంత్రులలో మరొకటి తెగింది. మూసిలుడు కూడా మరొక తంత్రిని తెంపేశాడు. కొద్దిసేపట్లోనే బోధిసత్వుడి వీణతంత్రులన్నీ తెగిపోయాయి. మూసిలుడు కూడా తన వీణతంత్రులన్నీ తెంపేసుకున్నాడు. అయితే బోధిసత్వుడు తెగిపోయిన తంత్రుల మీదనే అద్భుత స్వరాలు పలికించసాగాడు. కానీ మూసిలుడు ఆ పని చేయలేక బిక్కమొహం వేశాడు. సభవారు బోధిసత్వుడి ప్రతిభను హర్షించి మూసిలుడిని గేలి చేశారు. మూసిలుడు ఆ అవమానాన్ని భరించలేక సభలో నుంచి తల వంచుకొని బయటికి వెళ్ళి ఆ రోజే ఉజ్జయిని నగరానికి ప్రయాణమయ్యాడు. మరొక కథ పేరు అపాత్ర దానం. ఒక ఊళ్ళో గంగయ్య, దుర్గయ్య అని ఇద్దరు ధాన్యపు వర్తకులు కలిసి వ్యాపారం చేసేవాళ్ళు. వాళ్ళు ఏళ్ల తరబడి ఎంతో సఖ్యంగా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా మసలడం చూసి ఎవరన్నా అన్నదమ్ముల మధ్య పోట్లాటలు వస్తే ఊరి పెద్దలు గంగయ్య, దుర్గయ్యలను చూసి అయినా బుద్ధి తెచ్చుకోండి అని మందలించేవాళ్ళు. ప్రతి ఏడు సంక్రాంతికి ఈ మిత్రులిద్దరూ తమకు వచ్చిన లాభాలు పంచుకునేవారు. ఆ సమయంలో గంగయ్య తన వంతు లాభంలో నుంచి 365 రూపాయలు విడిగా తీసి మూటగట్టేవాడు. అయితే దుర్గయ్య అతన్ని ఎన్నడూ ఆ డబ్బు అలా ఎందుకు మూటగడుతున్నావు అని అడగలేదు. అది గంగయ్యకే ఆశ్చర్యంగా ఉండేది. ఏటా ఊరి పొలిమేరల్లో సంత జాతర జరిగేది. ఆ సందర్భంలో సంతతో పాటు వినోదం కలిగించే ఆటలు, జూదము కూడా చురుకుగా సాగేవి. సంతకు కొద్ది దూరంలో ఒక దిబ్బ ఉండేది. ఆ దిబ్బ మీద ఒక బావి, చుట్టూ నీడనిచ్చే ఎత్తైన చెట్లు ఉండేవి. ఆ ప్రదేశము ప్రయాణీకుల విశ్రాంతికి, భోజనాలకు చాలా అనుకూలంగా ఉండేది. 365 రూపాయలు విడిగా మూటగట్టిన గంగయ్య ఎవరూ చూడకుండా దాన్ని ఆ బావి దగ్గర పెట్టి పోతుండేవాడు. అది ఎవరు తీసుకుపోయేది అతనికి తెలియదు. కానీ ఒక ఏడు తన గుప్తదానము ఎవరికి దక్కుతున్నదో తెలుసుకోవాలని అనిపించి గంగయ్య బావి వద్ద నుంచి వెళ్ళిపోయినట్లే పోయి మళ్ళీ తిరిగి వచ్చాడు. ఎవరో వ్యక్తి పైపంచ తల మీద నుంచి కప్పుకొని చెట్ల చాటుగా వెళుతూ ఉండటము గంగయ్యకు కనిపించింది. గంగయ్య వదిలిన డబ్బు సంచి బావి దగ్గర లేదు. ఆ మనిషే తన డబ్బు సంచి తీసి ఉంటాడని గంగయ్య అతన్ని కొంత దూరం వెంబడించాడు. ఆ వ్యక్తి దుర్గయ్యేనని త్వరలోనే తేలిపోయింది. నా డబ్బు ఏ పేదవాడికన్నా దొరికి వాడు లాభం పొందాలనుకుంటే అది నీకా దొరికింది అన్నాడు గంగయ్య బాధగా. దుర్గయ్య పెద్దగా నవ్వుతూ, నువ్వు పారేశాక ఈ డబ్బు ఎవరికి దొరికితే నీకేంటి అన్నాడు. డబ్బు నేను ఇలా ఎందుకు పారేస్తున్నానో తెలిస్తే నువ్విలా అనవు అని గంగయ్య తన కథను ఇలా చెప్పాడు. నాకు పసితనంలోనే తల్లిదండ్రులు పోయారు. పేదవాణ్ణి, పొట్ట పోసుకునేటందుకు అంత చిన్న వయసులో రకరకాల పనులు చేయవలసి వచ్చింది. ఒకసారి కరువు వచ్చి మా ఊరి నుంచి జనము అన్ని వైపులా పారిపోయారు. నేను ఈ ఊరు వచ్చాను. ఇక్కడ పెద్ద సంత జాతర జరుగుతున్నది. ఆ రోజు సంక్రాంతిట. 4 రోజులుగా తిండి లేదు, యాచన లభించలేదు. ఒక మిఠాయి కొట్లో లడ్డూలు 2 దొంగిలించి పట్టుబడి చావు దెబ్బలు తిన్నాను. ఆకలి బాధ, అసహాయత మూలంగా చావాలనిపించింది. ఈ బావి దగ్గరికి వచ్చాను. బావిలోకి దూకబోతూ ఉండగా నా కాలి క్రింద ఏదో తగిలింది. ఎర్రరాళ్ళు గల బంగారు ఉంగరం. అంతే, నాకు జీవితం మీద మళ్ళీ ఆశ పుట్టింది. ఆ ఉంగరం అమ్మి ఒక పాడి గేదెను కొన్నాను. దాని మీద ఆదాయంతో ఒక ఎద్దు బండి కొన్నాను. దాంతో కొన్నాళ్ళు బతుకు బండిని నెట్టుకొచ్చాను. తర్వాత నువ్వు కలిశావు. ధాన్యపు వ్యాపారంలో ఇద్దరము పైకి వచ్చాం. ఏ రోజున నాకు బావి దగ్గర ఉంగరం దొరికిందో అదే సంక్రాంతి రోజున ఆ బావి దగ్గరే 365 రూపాయలు గుప్తంగా వదిలేస్తున్నాను. అంతా విని దుర్గయ్య, నీ అభిప్రాయం మంచిదే కావచ్చు, కానీ నీ డబ్బు దొరికినవాడి బుద్ధి వక్రించే అవకాశం లేకపోలేదు. మనం ఆ సత్యాన్ని ప్రత్యక్షంగానే చూడవచ్చు, నాతోరా అన్నాడు. అతను ఆ డబ్బు సంచిని పెద్ద సంచిలో పెట్టి
గంగయ్యతో పాటు బావి వద్దకు తిరిగి వచ్చాడు. ఇద్దరూ కలిసి ఒక పెద్ద చెట్టెక్కారు. దుర్గయ్య తన పెద్ద సంచి నుంచి ఒక చిన్న సంచి తీసి బావి దగ్గర పడేటట్లు విసిరాడు. కొద్దిసేపటికి నిలువున కాషాయ బట్టలు ధరించిన తెల్లగడ్డపు సాధువు తాను అడుక్కొని తెచ్చుకున్న అన్నపు మూట బావిగట్టును పెట్టి కాళ్ళు కడుక్కోవటానికి బొక్కను ఎత్తుతూ ఉండగా దుర్గయ్య విసిరేసిన మూట కనపడింది. వెంటనే అతనిలో చిత్రమైన మార్పు వచ్చింది. తాను పాడుతూ ఉన్న భక్తి పదం ఆపి అతను చుట్టూ ఎవరూ లేరు కదా అని చూసి ఆ మూటని తన జోలెలో వేసుకుని, ఇన్నాళ్లకు ఈ వెధవ బ్రతుకు నుంచి విమోచనం కలిగింది, ఇకనైనా పెళ్లాడి సుఖపడతాను అని పైకే స్వాగతం చెప్పుకుంటూ తాను తెచ్చుకున్న తిండి సంగతి కూడా మరిచిపోయి వెళ్ళిపోయాడు. అంతా వదిలేసి సర్వసంగ పరిత్యాగం చేసిన సాధువుకు ఈ వయసులో పెళ్ళా అంటూ చెప్పలేనంతగా గంగయ్య ఆశ్చర్యపోయాడు. దుర్గయ్య మాట్లాడవద్దని సైగ చేశాడు. అతను ఒక వెండి రూపాయి తీసి బావి గట్టు దగ్గర పడేటట్లు విసిరాడు. కొద్దిసేపటికి ఇద్దరు జూదరులు ఒకరినొకరు తిట్టుకుంటూ బావి దగ్గరకు వచ్చారు. పాడి గేదెను కొందామని తెచ్చిన డబ్బు నీ మాటలు విని జోదంలో తగలేశాను, చిల్లిగవ్వ మిగలేదు, ఇంటికి ఏ ముఖం పెట్టుకుని పోయేది, ఇంతకన్నా ఈ బావిలో దూకి చచ్చేది మేలు అంటూ ఒకడు బావికేసి పరిగెత్తాడు. రెండోవాడు వాడిని వారించే ప్రయత్నంలో ఉండగా మొదటివాడికి రూపాయి కనిపించింది. వెంటనే వాడు ఆ రూపాయి చేతిలోకి తీసుకుంటూ, సమయానికి దొరికింది, పోయిన డబ్బు తిరిగి వస్తుందేమో, ఎవరు చూశారు అంటూ వాడు జోదశాలల వైపుకు పరిగెత్తాడు. అందులో నాకు సగం వాటా ఉన్నది అంటూ రెండోవాడు మొదటివాడి వెనక పరిగెత్తాడు. గంగయ్య దుర్గయ్యతో, ఇదేమిటి, ఎంతో డబ్బు జోదంలో పోగొట్టుకున్నందుకు ఏడుస్తున్నవాడు ఒక్క రూపాయి దొరకగానే మళ్ళీ జోదం ఆడటానికి పరిగెత్తాడు అన్నాడు. దుర్గయ్య మాట్లాడలేదు. మరి కొంచెం సేపటికి ఓ కట్టెల మోపువాడు బావికేసి వస్తూ కనిపించాడు. దుర్గయ్య ఒక చిన్న డబ్బుల సంచిని తీసి కట్టెలవాడికి బావికి మధ్య దారిలో పడేటట్లు విసిరాడు. కట్టెలవాడు, ఈ కట్టెలు అమ్మేదెప్పుడు, ఇంటికి చేరి గంజి కాచుకునేటప్పుడు అనుకుంటూ కట్టెల మోపు దింపి బొక్కెనతో నీళ్లు తోడి తాగి మోపు ఎత్తుకుని సంతకేసి వేగంగా బయలుదేరాడు. ఇదేమిటి, దారిలో డబ్బు సంచి పడి ఉంటే దానికేసైనా చూడనేలేదు అన్నాడు గంగయ్య. నీ గుప్తదానము అపాత్రులకు దొరికి ఎంత హాని చేసిందో చూసావా? శ్రమపడకుండా అయాచితంగా దొరికే డబ్బు విలువ తెలిసిన వాళ్ళు చాలా అరుదు. వయసు మళ్ళిన సాధువుకు డబ్బు మూట చూడగానే బుద్ధి వక్రించింది. ఆ మూటలో ఉన్నది చిల్ల పెంకులను కూడా చూసుకోకుండా వాడు సుఖాల మీదకి దృష్టి మళ్ళీ వెళ్ళాడు. అలాగే రూపాయి చూడగానే జోదగాడికి కలిగిన జ్ఞానోదయం కాస్త పోయింది. నిజంగా డబ్బుతో బాగుపడే అర్హత గలవాడికి తేరగా వచ్చే డబ్బు దృష్టే లేదు. కట్టెలవాడు తన శ్రమ ఫలితం మీదే ఆశలు పెట్టుకున్నాడు అన్నాడు దుర్గయ్య. అయితే నేను ఇన్నేళ్లు చేసిన గుప్తదానము బూడిదలో పోసిన పన్నీరేనా అన్నాడు గంగయ్య ఎంతో విచారపడిపోతూ. లేదు, అదంతా నేను తీసి భద్రం చేస్తూ వచ్చానులే. దానితో శాశ్వతంగా మన పేర ఒక పాఠశాల ఊళ్ళో కట్టిద్దాము అన్నాడు దుర్గయ్య. మరొక కథ పేరు శత్రు విభజన. వెంకటగిరి అనే గ్రామంలో వీరన్న అనే రైతు ఉండేవాడు. అతనికి 4 ఎకరాల పొలం ఉండేది. అతను కష్టపడి పనిచేసి అందులో వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒక ఏడు వర్షాలు లేక కరువు వచ్చి ఆ ప్రాంతంలో దొంగల బెడద ఎక్కువైంది. కానీ మరుసటేడు వర్షాలు పడి పైర్లు పచ్చగా పెరిగాయి. వీరన్న పొలంలో జొన్న బాగా పండింది. వీరన్న రాత్రిళ్ళు పొలానికి కాపలా కాస్తున్నాడు. ఒక రాత్రి అతను తన గుడిసెలో పడుకుని కునుకుతూ ఉండగా ఉన్నట్టుండి చేనులో ఏదో చప్పుడైంది. దొంగలై ఉంటారనుకుని వీరన్న కర్ర తీసుకొని కంబళి కప్పుకొని బయలుదేరాడు. అల్లంత దూరంలో 4 దొంగలు చేనులోకి ప్రవేశించి కంకులు కోస్తూ ఉండటము అతని కంటపడింది. వెన్నెలలో అతను ఆ దొంగల్ని పోల్చుకున్నాడు. వాళ్ళు అతని గ్రామానికి చెందిన వాళ్లే. వాళ్ళు 4 తాను ఒక్కడే. కర్ర తీసుకుని వారి పైకి పోవటము తనకే ప్రమాదం. ఏం చెయ్యాలా అనుకుంటూ ఉండగా అతనికి ఒక ఆలోచన వచ్చింది.
అతను కర్రను అక్కడే వదిలేసి నిర్భయంగా దొంగలను సమీపించాడు. వీరన్న చేనులో దొంగతనంగా రాత్రివేళ చొరబడి కంకులు కోస్తూ ఉన్న నలుగురిలో ఒకడు పురోహితుడు, ఒకడు వ్యాపారి, ఒకడు క్షత్రియుడు, నాలుగోవాడు నాగన్న అనే పేద రైతు. వీరన్న పురోహితుడిని సమీపించి నమస్కారం చేసి, స్వామి, మీరు అర్ధరాత్రి వేళ రావాలా? కాకి చేత కబురు పంపితే మీకు కావలసిన జొన్న కంకులు నేనే కోసి తెచ్చి మీ ఇంటి దగ్గర ఇద్దును కదా, మీరు నిశ్చింతగా కోరినన్ని కంకులు కోసుకోండి అన్నాడు. పురోహితుడు పొంగిపోయి తనకేమీ భయం లేదనుకున్నాడు. తర్వాత వీరన్న క్షత్రియుడి వద్దకు వెళ్ళి, రామరాజు గారు, తమరు మాకు ప్రభువులు, అందుచేత ఈ పొలం మీదే, మీరు ఎన్ని కంకులు కోసుకుంటే మటుకు అడిగేవాడెవడు అన్నాడు. ఈ మాట విని క్షత్రియుడు తనకు కూడా భయం లేదనుకొని నిశ్చింతగా కంకులు కోయసాగాడు. వీరన్న వ్యాపారి వద్దకు వెళ్ళి, శ్రేష్ఠి గారు, మా బతుకులు మీ మీదే ఆధారపడి ఉన్నాయి. సమయానికి అప్పులు సప్పులు ఇచ్చి ఆదుకుంటూ ఉంటారు. మీకు అడ్డేమిటి? మీ చిత్తం వచ్చినన్ని కంకులు కోసుకోండి అన్నాడు. ఈ మాటలతో వ్యాపారికి కూడా భయం తీరిపోయింది. వీరన్న రైతును సమీపించి, ఒరే నాగన్న, ఈ ముగ్గురికి మన బోటి వాళ్ళు దానంగానో పన్ను రూపంలోనో బాకీకి వడ్డీ రూపంలోనో ఇచ్చుకోవలసిన వాళ్ళం. కానీ నువ్వు సాటి రైతువై ఉండి ఈ పని చేయటం ఏమీ బాగాలేదు. పద మా అమ్మ దగ్గరికి, నీకు ఆవిడ ఏం తీర్పు చెబుతుందో చూస్తాను అని నాగన్నని రెక్క పట్టుకొని తన గుడిసెకు ఈడ్చుకొని పోయాడు. మిగిలిన ముగ్గురు నాగన్నను ఏ విధంగానూ ఆదుకోలేదు. వీరన్న పొలంలో పడి దొంగతనం చేయటానికి తమ ముగ్గురికి హక్కు ఉన్నది, కానీ నాగన్నకు లేదని వాళ్లకు నమ్మకం కుదిరింది. వీరన్న కొంచెం సేపటికి తిరిగి వచ్చి కంకులు కోస్తూ ఉన్న పురోహితుడితో, అయ్యా, మా అమ్మ అంటున్నది కదా, పురోహితుడు దానం ఇస్తే పుచ్చుకోవచ్చు కానీ దొంగిలించడం తప్పు అంటున్నది. మీరొకసారి ఆవిడ దగ్గరికి రండి అంటూ పురోహితుడు చేయి పట్టుకున్నాడు. పద, మీ అమ్మ అనుమతితోనే కంకులు కోసుకుంటాను అంటూ పురోహితుడు వీరన్న వెంట వెళ్ళాడు. కొద్దిసేపట్లో వీరన్న మళ్ళీ తిరిగి వచ్చి వ్యాపారితో, అయ్యా శ్రేష్ఠి గారు, మీరు మాకు ఏనాడు అప్పులిచ్చి ఆదుకోలేదని మా అమ్మ అంటున్నది. మీరు కంకులు కొయ్యటం తప్పట, వచ్చి సంజాయిషి చెప్పుకోండి అంటూ చేయి పట్టుకున్నాడు. వ్యాపారి క్షత్రియుడి కేసి దీనంగా చూశాడు. కానీ క్షత్రియుడు అతన్ని ఆదుకునే ధోరణిలో లేడు. ఈసారి వీరన్న కర్రతో సహా వచ్చాడు. అప్పటికి క్షత్రియుడు తాను కోసిన కంకులన్నీ మూటగట్టుకున్నాడు. అతను వీరన్నని, అతని చేతిలో ఉన్న కర్రను చూడగానే జొన్న కంకుల మూట ఎత్తుకొని పారిపోసాగాడు. వీరన్న క్షత్రియుడి వెంటబడి కర్రతో బాదాడు. ఆ దెబ్బకు క్షత్రియుడు క్రింద పడిపోయి వీరన్నకు చిక్కాడు. వీరన్న అతని చేతులు అంటగట్టి, మిగిలిన ముగ్గురు దొంగతనం చేస్తూ ఉంటే శిక్షించవలసిన వాడివి, నువ్వు కూడా వాళ్లతో చేరి దొంగతనం చేస్తావా? ఈ నేరానికి నువ్వు శిక్ష పొందవలసి ఉంటుంది అన్నాడు. నన్ను కూడా మీ అమ్మ దగ్గరికి తీసుకుని పో, మిగిలిన ముగ్గురిని క్షమించిన మీ అమ్మ నన్ను మాత్రం క్షమించదా అన్నాడు క్షత్రియుడు. వీరన్న నవ్వి, మా అమ్మ ఎవరనుకున్నావు? ఈ భూదేవే. ఆమె పక్షానే నేను నిన్ను బంధించాను. మిగిలిన ముగ్గురిని కూడా నా గుడిసెలో కట్టిపడేశాను అన్నాడు. అతను చుట్టుపట్ల రైతులందరినీ కేకేసి వారంతా రాగానే జరిగిందంతా చెప్పి తెల్లవారగానే దొంగలందరినీ న్యాయస్థానానికి పంపించేశాడు. మరొక చిన్న కథ పేరు నీలాంటి వాడే. రామేశము కామేశము ఇరుగు పొరుగున ఉన్న భూస్వాములు. ఊళ్ళో అంతా రామేశాన్ని చమత్కారానికి మారుపేరని అంటారు. ఆ రామేశాన్ని ఆట పట్టించి తాను అతన్ని మించిన చమత్కారి అనిపించుకోవాలని కామేశం మనసు. అయితే అందుకు ప్రయత్నించినప్పుడల్లా భంగపడటమే రివాజైంది. ఒక ఏడాది ఆ ఊరి రామాలయంలో ఊరి పెద్దలందరూ సమావేశమై శ్రీరామనవమికి ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నారు. రామేశం చేసిన సూచనలన్నింటినీ భీమేశం అనే పెద్ద మనిషి కాదంటున్నాడు. రామేశము సూచనలు ఇవ్వటం మానేశాడు. అక్కడే ఉన్న కామేశము బాధ నటిస్తూ, రామేశం, సూచనలు ఇవ్వటం మానేశావేమి అన్నాడు. అనువుగాని చోట అధికులమనరాదు అన్నాడు రామేశం. నీ మాట నెగ్గటం లేదని కోపం వచ్చిందా అన్నాడు కామేశం ఆయన్ని రెచ్చగొట్టాలని.
పేదవాడి కోపము పెదవికి చేటు అన్నాడు రామేశం. అర్థమైంది. నీకు పెద్దరికం లేదని సీతారాముల కళ్యాణానికి కూడా రావా ఏమిటి అన్నాడు కామేశం. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా అన్నాడు రామేశం. అందరూ పెద్దలే అంటున్నావు, మరి అందరూ అందలమెక్కే వాళ్ళైతే మోసేవాళ్ళెవరుట అన్నాడు కామేశం. తాను ఒక సామెత ప్రయోగించి మెప్పు కోసం అందరి వంక చూశాడు. రామేశము చటుక్కున ఎవడో నీలాంటి వాడొకడు దొరకపోడు అన్నాడు. అక్కడున్న వారంతా గొల్లుమన్నారు. కామేశం ముఖము వెలవెలాపోయింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.